ఇదిగో జీవమును మీ ముందు ఉంచాను, మరణమును మీ ముందు ఉంచాను, ఆశీర్వాదాన్ని మీ ముందు ఉంచాను, శాపాన్ని మీ ముందు ఉంచాను, మేలును మీ ముందు ఉంచాను, కీడును మీ ముందు ఉంచాను. ఏది కావాలో నిర్ణయం నీదే. ఏమి సంపాదిస్తావు నీ బిడ్డలకు? శాపమునా, ఆశీర్వాదాన్నా, మేలునా, కీడునా, జీవమునా, మరణమునా? ఒక్కసారి మనం ఆలోచించాలి ప్రియమైన బిడ్డలారా. నీవును నీ కుటుంబం బ్రతుకుచున్నట్లుగా, అంటే శరీరం వరకు 90 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు భూమి మీద మేలు కలిగి బ్రతుకున్నట్లు, చనిపోయిన తర్వాత ఆత్మ అగ్నికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళినట్లుగా బ్రతుకున్నట్లుగా దేవుని వాక్యమును కోరుకోండి అని అంటున్నాడు ప్రియమైన బిడ్డలారా. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మీరు కోరుకోండి అంటున్నాడు. ఈ రోజున చాలా మంది ఎలా బ్రతుకుతున్నారంటే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. నన్ను అడిగేవాడు లేలే, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతికేస్తాను, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందిలే, నేను చేసినదంతా కూడా ఎవరు చూస్తున్నారులే అనుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. మనం ఏమి విత్తుతామో ఆ పంటను మనం కోయాలి. మనం కోయిన ఎడల మన బిడ్డలు కూడా కోయాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. తల్లిదండ్రులుగా మనము ఈ రోజు చేసే నిర్ణయం మీద రేపు మన పిల్లల భవిష్యత్తు ఉంది, రేపు మన ఆత్మ భవిష్యత్తు ఉంది. ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమా. ఇష్టానుసారంగా జీవించటము, ఇష్టానుసారంగా బ్రతకడం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబం సమేతంగా దేవుని సన్నిధికి వెళ్లి, కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో దేవుని మార్గంలో మనం నడుచుకుంటే రానున్న తరాలలో మన వంశము లేదా మన బిడ్డలు, మన మనవళ్ళు, మన కుమారులు, మన కుమార్తెలు అందరూ కూడా వర్ధిల్లుతూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు లేకపోయినా నీ బిడ్డలు వర్ధిల్లాలి అంటే భూమి మీద నువ్వు ఉన్నంత వరకు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతికి ఈ భూమి మీద నువ్వు చేసిన మంచి కార్యాలన్నీ కూడా నీ బిడ్డలకు ఆశీర్వాదంగా, ఆస్తిగా ఇచ్చి వెళ్ళాలి. కొద్దిగడిగా చెప్పట్లు ఆశీర్వాదముగా, ఆస్తిగా ఇచ్చిపోవాలి.